మగతనం బాగుండాలంటే టెస్టికల్ సైజు ఎంత ఉండాలి? మగతనం బాగుండాలి టెస్టికల్ సైజ్ అంటే మామూలుగా యావరేజ్గా ఎవరికైనా తెలుస్తుందండి, అవి సైజు ఉండాలి. మరి కొంతమందికి ఎంత అంటే చిన్న ఉసిరికాయ అంత, చిన్నది గచ్చకాయ అంత ఉంటాయి, చాలా చిన్న ఒక గోలికాయ అంత ఉంటాయి. దాంట్లో మాత్రం హార్మోన్స్ సరిగా ఉత్పత్తి. హార్మోన్స్ ఉత్పత్తి తెలిసిపోతుందండి. ఈ ఎరెక్షన్స్ సరిగా ఉండవు కదా, అంగసం సరిగా ఉండదు వాళ్ళకి. అలాగే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం, గడ్డాలు మీసాలు సరిగా ఉండవు. అలాగే చంకళ్ళ వెంట్రుకలు, మర్మాల దగ్గర వెంట్రుకలు సరిగా ఉండవు. అది పరిస్థితి హార్మోన్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. అసలు మామూలుగా టెస్టికల్స్ సైజు పెట్టి మనం చాలా తేలిక చెప్పడం. కొంతమంది టెస్టికల్స్ చిన్నగానే ఉంటాయి, అందరి గుండె దగ్గర సగం సైజే ఉంటాయి. అయినా వాళ్ళలో చక్కగా అన్నీ బాగుంటాయి, లక్షణాలు బాగుంటాయి, అంగసములు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అంటే ఒక్క సైజు బట్టి మనం చేయలేము. చిన్న సైజు అయినా కూడా హార్మోన్స్ ఎక్సలెంట్గా దాంట్లో తయారవుతుంటాయి అన్నమాట. అంచేత మనం సైజు బట్టి మనం చెప్పడం కాదు, మనకు కావాల్సింది బ్లడ్ టెస్ట్ చేసి ఫ్రీ టెస్టోస్టెరోన్ ఎలా ఉంది, యాక్షన్లో వచ్చే టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎలా ఉంది, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, అలాగే ట్రైగ్లిసరైడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. షుగర్ అని ఉందా, అవి చూసుకుని దాని ప్రకారం చేయాలి. కానీ కేవలం టెస్టికల్ సైజు బట్టి, అంటే వృష్ణ సైజు బట్టి పుంసత్వం ఉంది లేదని కూడా కరెక్ట్ కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.